దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమ, నన్ను జయించిన నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానంలో కొద్ది సమయము జాగ్రత్తగా దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకున్నాం. వచ్చేసి ద్వితీయోపదేశ కాండము, బైబిల్ ఉన్న వారందరూ కూడా తెరిచి ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనం సార్ చూసారా? ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన, ఎవరంట మన దేవుడైన యెహోవా? అద్వితీయుడైన యెహోవా. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, కృప కలిగిన దేవా, నీ యొక్క ఘనమైన నామమునకు స్తోత్రమయ్యా. ఈ యొక్క తండ్రి ఆదివారం నీ సన్నిధానములో కూడుకొని ఇప్పటి వరకు పాటల ద్వారా నీ నామం మహిమపరచబడి ఉన్న దేవా, వాక్య భాగము ద్వారా కొద్ది సమయం అందరితో కూడా తేటగా మాట్లాడమని అడుగుచున్నాను. ఇదిన మందు ప్రభు, మా హృదయములకు ఎటువంటి వర్తమానము అవసరం, ఆ యొక్క వర్తమానము ద్వారా మా హృదయాలను నింపండి. ప్రతి ఒక్క హృదయాలను దర్శించండి దేవ. ఈ వాక్యం అనే ఖడ్గము చేత తండ్రి ప్రతి ఒక్కరిని కూడా బలపరచు. నీ పేట నేను నిలబడి ఉండగా మీ నోటి బోరుగా నన్ను వాడుకోమని యేసు నామమును అడిగి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును మనము జాగ్రత్తగా గమనించినట్లయితే, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా, అద్వితీయుడైన దేవుడు అండి. అంటే నీ దేవుడైన యెహోవా వంటి వారు మరొకరు లేరు. నీ దేవునికి సరిపోర్చదగిన వాడు ఎవరు కూడా లేడు అంటున్నాడు. ఎందుకంటే ఆయన అద్వితీయుడు, ఆది సంభూతుడు అయిన దేవుడు మన దేవుడు. ఆ యొక్క సృష్టికర్త అయిన దేవుడు, ఆయన పోలిన వారు మరొకరు లేడు అంటున్నారు. అంటే ఆయనతో పోల్చదగిన వారు కూడా ఎవరు లేడు. అందును బట్టి నీ దేవుడైన యెహోవా ఎవరంట? అద్వితీయుడైన దేవుడు. అద్వితీయుడైన దేవుడు అండి.
అందును బట్టి ఇప్పుడు మన దేవుని బిడ్డలారా, ఈ యొక్క అద్వితీయుడైన దేవుడు, ఎంతో కృపగలిగిన దేవుడు ఆ యొక్క పరమును వీడి భూమి మీదకి ఎందుకు రావాల్సి ఉన్నది, ఎందుకు వచ్చి ఉన్నాడు ఆయన అంటే, లూకాసు వార్త 19వ అధ్యాయము, లూకాసు వార్త 19వ అధ్యాయము చూసారా? లూకాసు వార్త 19వ అధ్యాయము, లూకాసు వార్త 19వ అధ్యాయము 19వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూసారా? నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు యొక్క భూమి మీదకి వచ్చాడండి. ఎందుకు ఆయన వచ్చాడయ్యా అంటే, ఎవరైతే నశించిపోతూ ఉన్నారో, ఎవరైతే చీకటిలో పడిపోతూ ఉన్నారో, ఎవరి జీవితాల్లో అయితే సమాధానము లేక, సంతోషము లేక, నెమ్మది లేక, వారి జీవితాలన్నీ కూడా శిథిల వ్యవస్థకు మార్చబడిపోతూ ఉన్నాయో, వారందరినీ కూడా వెతికి రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క భూమి మీదకి వచ్చి ఉన్నారు. ఎందుకు ఆయన సృష్టికర్త అయిన దేవుడు, అద్వితీయుడైన దేవుడు ఈ యొక్క భూమి మీదకి మనుష్య రూపునిగా రావడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే, నశించిపోచున్న వారిని మరలా తిరిగి రక్షించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. ఎందుకంటే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో ఉంటుంది. అసలు భూమి మీద మనుషులు ఏ విధంగా ఉన్నారయ్యా అంటే, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము, 7వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము చూస్తారా? 7వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి చూస్తారా? 7వ అధ్యాయం 29వ వచనం, 29వ వచనం, 7వ అధ్యాయం 29వ వచనం. త్వరగా, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా సృజించెను. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క భక్తుడైన ప్రసంగి గారు చెప్తున్న మాట ఏంటంటే, ఈ భూమి మీద నేను పరిశీలించినప్పుడు, ఈ భూమి మీద నేను చూసినప్పుడు, దేవుడైన యెహోవా నరులను ఏ విధంగా చేశాడంట? యథార్థవంతులుగా చేశాడు. అంటే వారిలో ఎటువంటి పాపం లేదు. వారు సృజించబడినప్పుడు వారు చాలా నీతిమంతులు, శ్రేష్టమైన వారు, యథార్థవంతులుగానే దేవుడు చేశాడు అందరినీ. మరి యథార్థవంతులుగా చేసిన దేవుడు మరి ఎందుకు ఆయన తిరిగి మరలా భూమి మీదకి రావాల్సి వచ్చింది అంటే, యథార్థవంతులుగా దేవుడు చేశాడు. కానీ ఈ యొక్క పాపం ఎందుకు వచ్చింది, ఎందుకు ఆ యొక్క చీకటిలో వారు నడిపించబడ్డారు అంటే, అక్కడ మనం చదువుకున్నట్లయితే ఒక మాట ఉంటుంది. చూసారా? చూసారా? ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగాను పుట్టించును గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. హల్లెలూయా. కదండి, యథార్థవంతులుగా దేవుడు సృష్టించారు, కానీ నరులు వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని దేవుడు చూపించు మార్గమును విడిచిపెట్టి వారు ఆ యొక్క పాపములోనికి లేదంటే చీకటిలోనికి వారు వెళ్ళినట్లుగా మనం గమనించవచ్చండి. అందుకనే దేవుడు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి భూమి మీదకి వచ్చాడు. ఎందుకంటే ఈ యొక్క ఎందుకు నశించిపోతున్నాడు మానవుడు అంటే, పాపము చేయడం ద్వారా మానవుడు నశించిపోతూ ఉన్నాడు. పాపము చేయడం ద్వారా మానవుడు నశించిపోతూ ఉన్నాడు. అసలు పాపం అంటే ఏంటి? మొట్టమొదటిగా మానవుడు నశించిపోతున్నా అంటే పాపం చేయడం ద్వారా
మరి పాపం అంటే ఏంటి అంటే 1వ యోహాను పత్రిక చూసారా? 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము. 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము. 3వ అధ్యాయము 4వ వచనం చూసారా? పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే. ఏమండి, ఇప్పుడు అసలు పాపం అంటే ఏంటి? అయ్యో మేము యథార్థవంతులమయ్యా, మేము నీతిమంతులం, మా జీవితంలో మేము ఎటువంటి దోషములు చేయలేదు, ఎటువంటి పాపములు చేయలేదు, మరి మమ్మల్ని ఎందుకు పాపులుగానే పరిగణిస్తున్నావు? ఎందుకు మాలో పాపం ఉన్నదంటున్నావు? ఎందుకు ఆయన మా కొరకు వచ్చాడని చెప్తున్నావంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. అనగా నువ్వు దేవుని మాట వినకపోవటమే అది పాపముగా ఉందండి. దేవుని మాట వినకపోవటమే పాపం. ఆజ్ఞ అతిక్రమమే దేవుడు ఏమంటున్నాడు? పాపముగా పరిగణించున్నాడు. అసలు మొట్టమొదటిగా దేవుడిని యెహోవా ఈ భూమి ఆకాశము సృష్టించిన తర్వాత ఆదికాండము 1వ అధ్యాయం 27వ వచనంలో ఆయన నరులను యథార్థవంతులుగా సృష్టించిన తర్వాత వారితో ఆయన చెప్పిన మాట ఏంటంటే, 1వ అధ్యాయం 27 ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరులను సృజించెను. ఆ దేవుడు పురుషునిగాను స్త్రీనుగాను దేవుడు, అంటే దేవుడు తన స్వరూపమందు ఆయన ఏ విధంగా అయితే ఉన్నాడో, ఆయన రూపం ఏ విధంగా అయితే ఉన్నదో ఆ విధముగా ఆయన మనుషులను సృజించి ఉన్నాడండి. అయితే స్త్రీనిగాను పురుషునిగాను చేసిన దేవుడు వారిని ఆశీర్వదించాడు. హల్లెలూయా. దేవునికి మన పట్ల ఉన్న ఒక ప్రణాళిక ఏంటి అంటే, నువ్వు నశించిపోవడం దేవునికి ఇష్టం కాదండి. నీవు దీవించబడాలి, నువ్వు ఆశీర్వదించబడాలి, నువ్వు విస్తరించాలి, నువ్వు సమృద్ధిగా ఉండాలి, నీ జీవితంలో సంతోషం ఉండాలి, నీ జీవితంలో సమాధానం ఉండాలి. ఇదే నీ పట్ల దేవునికి ఉన్న ఒక ప్రణాళిక. అందుకని అక్కడ దేవుడు నరులను సృష్టించిన తర్వాత వారితో ఆయన మాట్లాడిన మొట్టమొదటి మాటను మనం గమనించినట్లయితే, దేవుడు వారిని ఆశీర్వదించును. పురుషునిగాను స్త్రీనిగాను చేసిన తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించిన దేవుడు వారితో మాట చెప్తూ ఉన్నాడు. ఆ యొక్క యోధోను వనంలో 2వ అధ్యాయము 16-17 వచనాలు మనం గమనించినట్లయితే, 2వ అధ్యాయము 16-17 వచనాలు. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు కదండి. ఇప్పుడు దేవుడు ఆ యొక్క యోధోను వనముల గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆదాము అవ్వలతో చెప్తున్నాడు, నా కుమారుడైన ఆదామా, ఇదిగో నీవు ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు తినవచ్చు. కానీ ఆయన అంటాడు, అయితే మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలమును నీవు తినకూడదు అని దేవుడు ఆజ్ఞాపించాడండి. హల్లెలూయా. మొట్టమొదటిగా ఈ యొక్క భూమి మీద నరులను సృష్టించిన తర్వాత దేవుడు మొట్టమొదటిగా ఆజ్ఞాపించిన ఆజ్ఞ ఏంటి అంటే, ఆదాము అవ్వలతో మొట్టమొదటిగా చెప్తూ ఉన్నాడు, నీవు ఈ యొక్క భూమి మీద ఉన్న ఈ యొక్క సకల వృక్షముల్లో దేనినైనా ఏ ఫలమైన నిర్భయంతరముగా తినవచ్చు, కానీ ఈ యొక్క మంచి చెడులు జ్ఞానం ఇచ్చే వృక్ష ఫలాన్ని మాత్రం తినవద్దు అన్నాడండి. అప్పటి వరకు భూమి మీద పాపం అనేది లేదు, అప్పటి వరకు భూమి మీద అబద్ధం అనేది లేదు, అప్పటి వరకు భూమి మీద ఎటువంటి దోషము లేదండి, చీకటి అనేది యొక్క భూమి మీద లేదండి. అయితే ఎప్పుడైతే ప్రియమైన దేవుని బిడ్డలారా
దేవుడు ఆజ్ఞాపించాడు ఒక మాట, అదేమనగా నీవు ఈ యొక్క వృక్ష ఫలమును తినకూడదని ఆజ్ఞాపించాడు. అయితే తినిన దినాన దేవుడు చెప్తున్నారు, నిశ్చయముగా నీవు ఏం చేయబడదువు, చచ్చుదు. నిశ్చయముగా నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని నీవే మరణములకు అప్పగించదు అని దేవుడు చెప్తే, దేవుని మాటల్లో పడక వారు ఆ యొక్క వృక్ష ఫలాన్ని తిని ఉన్నారండి. హల్లెలూయా. ఆ యొక్క సర్పపు మాట విని, అపవాది మాట విని వారు ఏం చేశారంట, ఆ యొక్క వృక్ష ఫలముని తిని ఉన్నారు. ఎప్పుడైతే వారు ఆ యొక్క వృక్ష ఫలాన్ని తిని ఉన్నారో పాపం అనేది భూమి మీదకి ప్రవేశించింది. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీదకి ఎప్పుడు పాపం వచ్చిందయ్యా అంటే, ఆదాము అవ్వలు వారు ఎప్పుడైతే దేవుని మాటకు లోబడక దేవుడు ఆజ్ఞని ఎప్పుడైతే అతిక్రమించారో, ఆ యొక్క అతిక్రమించుడు ద్వారా పాపం అనేది ఎక్కడికి వచ్చిందంట, భూమి మీదకి వచ్చి ఉన్నదండి. ఆదాము విడనాడుట మనం చూస్తూ ఉంటాం, ఆదామును దేవుడు విడిచిపెట్టుడు చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే దేవుని మాటకు లోబడలేదో వారు, ఎప్పుడైతే దేవుని మాటను వారు విడిచిపెట్టారో, ఆదికాండం 5వ అధ్యాయము 6వ అధ్యాయం 5వ వచనంలో ఆయన అంటాడు, 6వ అధ్యాయం 5వ వచనంలో, నరులో చెడుతనము భూమి మీద గొప్పదియు, వారి హృదయములోని తలంపులన్నీ కూడా ఎల్లప్పుడూ ఊహంతా ఎల్లప్పుడూ కూడా కేవలము చెడ్డదిగా ఉన్నదని యెహోవా చూశాడంటండి. హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు దేవుడు భూమి మీద నరులను పరిశీలిస్తున్నప్పుడు, ఎప్పుడైతే ఆదాము దేవుని మాటకు లోబడకుండా ఆజ్ఞ అతిక్రమించాడో, ఆ యొక్క పాపం అనేది యొక్క భూమి మీదకి ఎప్పుడైతే సంభవించిందో, దేవుడు ఆదామును విడనాడుట అక్కడ మనం గమనించవచ్చు. ఆ పాపం అనేది వారి హృదయంలోనికి వచ్చిన తర్వాత ఆ యొక్క జనాంగము లేదంటే ఆ యొక్క నరులు అందరూ కూడా ఏ విధంగా ఉన్నారంటే, వారు ఊహంతయు ఎల్లప్పుడు ఎలాగున్నదంట, చెడ్డదిగా కదండి. చాలా మంది మేం చేసేది సరి అయినది, మేము ఏం చెప్తే అదే సరి అయినది. ఒకవేళ మాకు ఎదురు తిరిగితే వారిని మేమేం చేస్తాం, కొడతాం కదండి. మేము చాలా బలగా ఉన్నాము గనక, అనేక మంది ఉన్నాం గనక మాకు ఎదురొచ్చు వారు ఎవరో లేరు, మేమే బలార్థులము అన్నట్టుగా ఆ యొక్క నరుల చెడుతనం భూమి మీద గొప్పదిగా వచ్చిందంట. భూమి మీద గొప్పదిగా అయితే దేవుడు అంటున్నాడు 6వ వచనంలో, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపపడుతూ ఉన్నాడండి కదండి. తాను భూమి మీద నరులను చేసినందున దేవుడు బాధపడుతూ ఉంటూ ఆయన అంటాడు, నేను ఇక ఎల్లప్పుడు నరులతో వాదించుంటాడు. నా ఆత్మిక నరులతో ఎల్లప్పుడు వాదించదు. ఎందుకంటే వారిని విడిచిపెడుతూ ఉన్నాడు దేవుడు. ఆ యొక్క వెలుగులో ఉన్న వారు ఎప్పుడైతే చీకటిలో పడద్రోయబడ్డారో, పాపం అనేది ఎప్పుడైతే భూమి మీదకి వచ్చి ఉన్నదో, ఆ పాపం అనేది నరులను ఏలుబాటు చేయటం ప్రారంభించిందండి. అప్పటి వరకు దేవుని యందు విశ్వాసం కలిగిన వారు, అప్పటి వరకు సంతోషం వారి జీవితంలో ఉన్నది. దుఃఖం అనేది వారికి తెలియదు, వేదన అనేది వారికి తెలియదు, కష్టం అనేది వారికి తెలియదండి. అటువంటి పరిస్థితుల్లో వారిని ఎప్పుడైతే పాపం అనేది వారి జీవితంలోనికి వచ్చిందో, ఆ యొక్క పాపము ద్వారా ఏమొచ్చేసిందంట, వేదన వచ్చేసింది, దుఃఖాలు వచ్చేసాయి, అనారోగ్యాలు వచ్చేసాయి, అసమాధానాలు వచ్చేసాయి, వారి జీవితంలోకి ఎల్లప్పుడూ దుఃఖములు వచ్చేసాయి. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా ఏమవుతుందంట, పాపం అనేది మన జీవితంలోనికి వస్తే, పాపము ద్వారా ఏ కార్యాలు వస్తున్నాయంటే, సమాధానం లేకపోవటం, నెమ్మది లేకపోవటం, సంతోషం లేకపోవటం, ఇవన్నీ కూడా ఎప్పుడు వస్తాయంటే, నీవు ఎప్పుడైతే ఆ యొక్క పాపమును లేదంటే ఆ యొక్క చీకటిని లేదంటే దేవుని మాటకు లోబడక నీవు లోకానుసారంగా జీవించాలని ఆశ కలిగి ఉంటావు, ఆలోచన కలిగి ఉంటావు, ఇవన్నీ అప్పుడే నీ జీవితంలోనికి ఏమవుతాయంట, ప్రారంభమవుతూ ఉంటాయి. ఇక
ఇక్కడ మనం గమనించినట్లయితే ఆదామవ్వలు కూడా ఎప్పుడైతే దేవుని మాటకు లోబడకుండా ఉన్నారో వారు దేవుణ్ణి విడనాటం ప్రారంభించారు, పాపము చేసి ఉన్నారు. ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా దేవుడు అంటున్నాడు ఆజ్ఞ అతిక్రమమే పాపము అంటున్నాడు. దాని యొక్క ఫలితాన్ని మనం గమనించినట్లయితే ఎప్పుడైతే వారు ఆజ్ఞను అతిక్రమించారో, దేవుని మాట వినకుండా వారి ఇష్టానుసారంగా జీవించారు, ఆ యొక్క ప్రతిఫలాన్ని మనం గమనిస్తే ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనం చూడమ్మా. 3వ వచనము, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. హల్లెలూయా. ఇక దేవుడు అంటున్నాడు, ఇక నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. నా ఆత్మ వారితో ఉండనే. ఎందుకంటే వారిలోనికి ఏం వచ్చిందయ్యా అంటే పాపం అనేది వచ్చి ఉన్నది. వారిలోనికి పాపం రావడం ద్వారా పాపం అనేది దేవునికి నరునికి మధ్య ఒక అడ్డుగాడుగా ఉంటుందండి. ఎందుకంటే వెలుగున్న చోట చీకటి ఉండదు, చీకటి ఉన్న చోట వెలుగు ఉండదు. అయితే ఎప్పుడైతే ఈ యొక్క పాపం వచ్చిందో, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం చూసారా? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములు ఎలాగో ప్రవేశించిన. ఇప్పుడు చూడండి, ఒక మనుషుని ద్వారా ఏమొచ్చిందంటండి అమ్మా? ఏమొచ్చింది? పాపం అనేది వచ్చింది. ఇప్పుడు ఈ యొక్క పాపం ద్వారా ఏమొచ్చిందంట భూమి మీదకి అమ్మా? ఏమొచ్చింది భూమి మీదకి? మరణం అనేది. అంటే ఒక మనుషుని ద్వారా పాపం అనేది భూమి మీదకి వచ్చింది. ఎప్పుడైతే ఈ యొక్క పాపం వచ్చిందో, ఈ పాపము ద్వారా మరణం అనేది ఎక్కడికి వచ్చింది? అప్పటి వరకు భూమి మీద ఏమి లేదు, మరి మరణం అనేది లేదు. ఏమనంటూ కూడా మరణం అనేది లేదండి. ఈ మరణం ఎప్పుడు వచ్చిందయ్యా అంటే, పాపం అనేది ఎప్పుడైతే ఈ భూమి మీదకి వచ్చి ఉండదు, పాపం అనేది ఎప్పుడైతే ఆ యొక్క ఆదాము అవ్వల మధ్యలోనికి దేవుని మధ్యలోనికి ఒక అడ్డుగాడుగా ఉన్నదో, దేవుడు ఎప్పుడైతే విడిచిపెట్టాడో వారి జీవితంలోనికి ఏమొచ్చిందంటే మరణం అనేది. అందుకని అక్కడ వాక్య భాగంలో స్పష్టంగా ఉంటుంది, ఒక మనుషుని ద్వారా పాపము, ఆ యొక్క పాపము ద్వారా మరణము లోకములోనికి ఎలాగో ప్రవేశించునో అలాగనే మనుషులందరికీ ఇప్పుడు చూడండి మనుషులందరూ పాపము చేయడం ద్వారా మరణం అందరికీ సంప్రాప్తమాయును. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఈ మరణం ఎప్పుడు వచ్చిందో, ఎందుకు వచ్చిందంటే మనుషులందరూ కూడా ఏం చేశారంట? పాపం చేయడం ద్వారా మనుషులందరి మీద ఏమొచ్చింది? మరణం అనేది అందరికీ సంప్రాప్తమాయును. అంటే అసలు పాపం అంటే ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుని మాటకు లోబడకపోవటమే పాపము. 6 రోజులు పని చేసుకుని 7వ రోజు దేవుని మందిరంలో కనపడంటే నువ్వు పొలాల్లో ఉంటావు చూడు, లేదంటే లోకానుసరమైన ఆలోచనలు కలిగి ఆ యొక్క గృహాల్లో ఉంటావు చూడు. ఈ ఆజ్ఞ అతిక్రమమే ఏంటంట? పాపమని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఇప్పుడు మనుషులందరూ కూడా ఏం చేశారంట? ఏమండి, ఏం చేశారు? ఆ యొక్క దేవుని మాటకు లోబడకుండా ద్వారా, ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా, పాపము చేయడం ద్వారా మరణం అనేది ఈ యొక్క భూమి మీదకి ఏమైందంట? సంప్రాప్తమాయను. మనుషులందరూ కూడా, అందుకనే వాక్యం సెలవిస్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను చెప్పండి, దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేదు. అంటే వారు ఈ భూమి మీద నరులందరి మీద ఎందుకు ఆ యొక్క మహిమను పొందుకోలేకపోతూ ఉన్నారయ్యా అంటే, ఎందుకు మానవుల దేవుని మహిమను కోల్పోతూ ఉన్నారంటే వారు చేసిన దోషమును బట్టి
యొక్క దోషమును బట్టి ఏమైందంట, దేవుని మహిమను పొందుకోలేకపోతుంది. అందుకని ఆయన అంటాడు అక్కడ, ఏలయనగా ధర్మశాస్త్రమును పాపము ఆయనను ఆదాము చేసిన అతిక్రమములను పోలి పాపము చే వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలను. ఆ యొక్క మరణం అందరిని ఇప్పుడు ఏలుతూ ఉన్నదండి. ఎవరు ఏలుబడి చేస్తున్నారు నీ జీవితం మీద, ఎవరు ఏలుబడి చేస్తున్నారు నీ కుటుంబం మీద అంటే, నీ కుటుంబంలో ఎందుకు ఆ యొక్క వేదనకరమైన స్థితిగతులు వస్తూ ఉన్నాయి, నీ కుటుంబంలో ఎందుకు ఆ యొక్క సమాధానం లేని పరిస్థితులు వస్తూ ఉన్నాయంటే, నీ కుటుంబాన్ని ఏం వెలుబడి చేస్తున్నాయంటే పాపము వెలుబడి చేస్తుంది. ఆ పాపం నుంచి తప్పించబడ్డ కొరకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క భూమి మీదకి శరీరధారిగా వచ్చాడు. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచితే, నీవు ఆయన దగ్గర ఒప్పుకుంటే ఆ యొక్క పాపం నుంచి మనం ఏం చేయబడతామో క్షమాపణ పొందుతాము. దేవుని సన్నిధానంలో మనం అందరితో కూడా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, మన జీవితాల మీద ఏలుబడి చేయుచున్న ఆ యొక్క పాపం నుంచి మనం విడిపించబడాలి. ఆ యొక్క బంధకముల నుంచి నువ్వు విడిపించబడాలి. ఆ యొక్క చీకటి శక్తుల నుంచి నువ్వు విడిపించబడాలంటే నీకు నిజమైన రక్షణ యేసుక్రీస్తులోనే. ఆయన విశ్వాసం ఉంచితే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అందుకని ఇప్పుడు మన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించిన ఈ యొక్క మరణం నుంచి మనం విడిపించబడాలి. అసలు పాపం అనేది ఎన్ని రకాలుగా ఉన్నదని బైబిల్ చెప్తుందయ్యా అంటే, పాపం అనేది ఎన్ని రకాలుగా ఉన్నది? బైబిల్ ఏం చెప్తుందంటే పాపం అనేది 3 రకాలుగా ఉందండి. ఎన్ని రకాలు చెప్పాలి? ఎన్ని రకాలుగా ఉందండి? 3 రకాల పాపాలు ఉన్నాయి బైబిల్ ప్రకారం. మొట్టమొదటి పాపాన్ని మనం గమనించినట్లయితే మూల పాపము అంటారు. ఏ పాపం అంటే ఇది? మూల పాపము. మూల పాపం అంటే మొట్టమొదటిగా భూమి ఆకాశము సృష్టించబడిన తర్వాత మొట్టమొదటిగా భూమి మీదకి వచ్చిన పాపాన్ని మూల పాపము అంటారు. చూసారా, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 22వ వచనాన్ని చూసారా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 22వ వచనం. ఆదామునందు ఎందరు ఎలాగ మృతి పొందుచు ఉన్నారు, అలాగనే క్రీస్తునందు కదండి. అసలు మూల పాపం యొక్క మరణం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆదాము యొక్క నుంచి ఏమొచ్చిందంట? పాపం అనేది వచ్చి ఉన్నదండి. అందుకని అక్కడ వాక్యం ఉంటుంది, ఆదామునందు అందరూ ఎలాగైతే మృతి పొందుచు ఉన్నారో, అంటే ఆదాము నుంచి ప్రారంభమైంది ఏంటి? మరణం అనేది మొట్టమొదటిగా ఎవరికి సంభవించింది? ఆదాముకు సంభవించింది. ఆదామునందు ఏ విధంగా అయితే ఆ యొక్క మనుషులందరూ కూడా మరణిస్తూ ఉన్నారు, ఆ విధముగానే మరణం వచ్చింది కనుక మనుషుని ద్వారానే మృతులు పునరుద్ధానము కలిగిన అంటాడండి అక్కడ. అంటే ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొంది ఉన్నారు, అలాగనే క్రీస్తునందు అందరూ కూడా బ్రతికించబడుదురు. హల్లెలూయా. అంటే ఆదాము ద్వారా మరణం అనేది యొక్క భూమి మీదకి వచ్చినది. ఆ మరణం అనేది సమస్త జనాంగమును ఏలుతూ అందరికీ సంప్రాప్తమాయను. అయితే ఆ మరణం నుంచి విడిపించబడాలంటే యేసుక్రీస్తు రక్తము చేత నువ్వు కడగబడితే, యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే పునరుద్ధానము చెంది ఉన్నారో, మరలా ఆయన పునరుద్ధానుడై వచ్చి ఉన్నాడు, ఆ విధంగా నువ్వు క్రీస్తు నందు బ్రతికించబడదు. హల్లెలూయా. పాపం వలన చచ్చి నీవు క్రీస్తు ద్వారా మరలా తిరిగి ఏం చేయబడదువు? బ్రతికించబడదు. ఆదాము వచ్చిన పాపాన్ని మూల పాపముగా పరిగణించబడుతూ ఉన్నదండి. మూల పాపముగా పరిగణించబడుతూ ఉంది.
అందరూ అందుకనే ఆదామునందు మృతి పొందుతూ ఉన్నారు. అయితే రెండోదిగా వంశపర పాపము. ఏ పాపం అంట? వంశపర పాపము. అసలు వంశపర పాపం అంటే ఏంటంటే నిర్గమాకాండము 34వ అధ్యాయము 7వ వచనాన్ని చూసారా? 34వ అధ్యాయము 7వ వచనము. 34వ అధ్యాయము 7వ వచనము. ఆయన 1000 మందికి కృప చూపును, దోషమును అపరాధములను ఆ పాపమును కూడా క్షమించువాడు ఆయనే. అయితే ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషములు కుమారుల మీదకి, కుమారుల మీదకి రప్పించును. హల్లెలూయా. ఇప్పుడు వంశపర పాపం అంటే ఏంటయ్యా అంటే ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడండి. అంటే నీవు పరిశుద్ధుడివే, నీవు పరిశుద్ధురాలివే, మంచిదే. కానీ ఒకవేళ నీ యొక్క తండ్రులు వారి తండ్రులు ఏదన్నా దోషం చేస్తే, మన పితరులు చేసిన దోషములు ఎవరి మీదకి వస్తాయంట? మన మీదకి కదండి. మనం చేసిన దోషాలు ఎవరి మీదకి వెళ్తున్నాయి? నీ పిల్లల మీదకి, వారి పిల్లల మీదకి. ఇది వంశపర పాపం అంటే ఏంటంటే నీవు చేసిన దోషములు నీ కుమారుల మీదకి వెళుతున్నాయి. నీ పితరులు చేసిన దోషాలు కదండి. కొంతమంది అంటూ ఉంటారు కదా, అన్న 5 కుటుంబంలో దాదాపుగా 30 సంవత్సరాలు తర్వాత మగవారు బ్రతికిన వారు లేరన్నా అంటారు కదా కొంతమంది. కొన్ని కుటుంబాల్లో ఉన్నాయని చాలా ప్రాముఖ్యంగా 30 సంవత్సరాలు దాటాకనే తండ్రి చచ్చిపోతాడు, కుమారుడు ఉంటాడు. కుమారుడికి మరలా 30 సంవత్సరాలు వచ్చి ఒక పిల్లగాడు పుట్టాకనే మరలా తండ్రి చనిపోతాడు. 3-4 తరగాలు అట్లా జరిగినవి కూడా చాలా కుటుంబాలు ఉన్నాయి నాకు తెలిసి. ఎందుకయ్యా అంటే, ఎందుకు ఇటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి అంటే వారు తండ్రులు చేసిన దోషములు ఎవరి మీదకి వస్తున్నాయి అంట? మరి కుమారుల మీదకి వస్తున్నాయి. ఆ యొక్క వంశపర పాపము నుంచి నువ్వు తప్పించబడాలి అంటే దేవుని సన్నిధానంలో మొరపెట్టాలండి. బైబిల్లో ఒక వ్యక్తి కూడా ఉన్నాడు, ప్రార్థన చేసిన వ్యక్తి. నెహెమ్యా గ్రంథంలో బాగా కనపడుతూ ఉంటాడు. నెహెమ్యా గారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ అంటాడు, నా దేవా, ఆకాశమందు ఉన్న తండ్రి, నా పితరులు చేసిన పాపములు, ఆ యొక్క దోషములు క్షమించాయని కన్నీరు విడిస్తాడండి. ఆ యొక్క యెరూషలేము ప్రాకారంలో అగ్ని చేత కాల్చుబడి ఆ పడద్రోవబడిన ఆ యొక్క ప్రాకారంలో ఎందుకు ఇటువంటి పరిస్థితి ఆ యొక్క యెరూషలేము ప్రాంతం మీదకి వచ్చింది అంటే, నా పితరులు చేసిన దోషములు బట్టి ఆ దోషములు మా మీదకు వచ్చి మా పట్టణములు అగ్ని చేత కాల్చబడి ఉన్నవి గనక ఆ యొక్క దోషములు క్షమించని కన్నీరు విడిచాడు. ఎందుకంటే నిజమే, మన జీవితాల్లో కూడా, మన కుటుంబాల్లో కూడా ఒకవేళ అటువంటి దోషాలు ఉన్నాయేమో, కానీ ఆ దోషముల నుంచి నువ్వు విడిపించబడాలి అంటే, నీ కుటుంబం తప్పించబడాలి అంటే నీవు వాటిని ఒప్పుకోవాలి. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో ఒప్పుకోవాలండి. మనుషుల ఎదుట కాదు, కానీ నిన్ను సృష్టించిన నీ దేవుని ఎదుట నీవు ఒప్పుకోవాలి. నిజమే ప్రభువా, ఒకవేళ నేను యథార్థంగా ఉన్నానేమో, నా పితరులు ఏమైనా తెలియక దోషం చేశారేమో, వారి తండ్రులు ఏమైనా తెలియక దోషం చేశారేమో, అయ్యా క్షమించువా. మా వంశమును మరలా, మా కుటుంబాల్లో మరలా ఈ దోషము కొట్టువేసి నీ కృపను మాకు అనుగ్రహించు అని దేవుని సన్నిధానంలో మొరపెట్టాలండి. ఈ దినాల్లో చాలా మంది మనుషులు ఎదుట మొరపెడుతూ ఉంటారు, మనుషులు ఎదుట ప్రాధేయపడుతూ ఉంటారు. కానీ నువ్వు మనుషులను ఆశ్రయించడం కంటే నీ దేవుని నీవు ఆశ్రయిస్తే నీకు
మేలు. హల్లెలూయా. ఎందుకంటే మనుషులను ఆశ్రయించడం ద్వారా నీకు ప్రతిఫలం అనేది ఏమి ఉండదండి. మనుషులు కానీ నీ దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కానే కాదు. అందుకనే ప్రియమైన వారలారా, ఒకటి మూల పాపం ఆదాము నుంచి వచ్చిన పాపాన్ని యేసుక్రీస్తు వారు కొట్టివేశాడు. అయితే ఇప్పుడు ఏ విషయపర పాపం నుంచి నువ్వు విడిపించబడాలంటే రెండోదిగా నువ్వు ఆయన యుద్ధం ఏం చేయాలంట? పశ్చాత్తాపడాలి. మూడోదిగా వ్యక్తిగత పాపం అండి. ఏ పాపం అంటే ఇది? వ్యక్తిగత పాపము. అంటే స్వతహాగా నీ జీవితంలో నీవు చెడు దోషమున వ్యక్తిగత అంటే మన జీవితంలో మనం చేసే పాపాలు, ఆ యొక్క దోషాలు, దేవుడి మాటకు లోబడక దేవుడి నుంచి దూరం అయిపోతూ, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనంలో ఒక మాట ఉంటుంది, చూస్తారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనం. తన కొరకు కనిపెట్టుకుని ఉండే వారికి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షమగును అంటాడు. అంటే ఈ యొక్క వ్యక్తిగత పాపం నుంచి నిన్ను పూర్తిగా విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనేకుల పాపములు ధరించి అనేక మందిని విడిపించాడు. ఆ యొక్క వ్యక్తిగత పాపాన్ని కూడా క్రీస్తు దగ్గర ఒప్పుకోవాలి. అసలు ఎందుకు మానవుడు యొక్క పాపం చేశాడు? ఎందుకు మానవుడు ఆ యొక్క పాపములకు లోబడ్డాడు అంటే, ఎందుకు మానవుడు ఆ యొక్క పాపము ద్వారా దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేకపోతూ ఉన్నాడు అంటే, హోషేయ గ్రంథము 4వ అధ్యాయము, హోషేయ గ్రంథము పాత నిబంధన కాలంలో హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. నంబర్ 746. అమ్మా 746 పేజ్ నంబర్ పాత నిబంధన గ్రంథంలో 4వ అధ్యాయము 6వ వచనము. 4వ అధ్యాయము నా జనులు జ్ఞానము లేని వారు నశించుచు ఉన్నారంటాడు. అసలు ఈ పాపం అనేది ఎందుకు వచ్చిందంటే వారిలో ఏమి లేదంట, దేవుని గురించిన జ్ఞానము లేకయే, నిన్ను సృష్టించిన వారు ఎవరో ఎరగకయే ఏమొచ్చిందంట, జ్ఞానము లేని వారు నశించిపోతూ ఉన్నారండి. ఎందుకంటే మనుషుల తలంపులు వారి ఊహంతో ఎల్లప్పుడూ ఏ విధంగా ఉన్నదంట, చెడ్డదిగా మార్చబడి ఉన్నది. అందుకని దేవుడు అంటున్నాడు, నా జనులు జ్ఞానము లేని వారై నశించు. దేవుని జ్ఞానము లేక. ఎందుకంటే చాలా మంది అంటుంటారు, మేము జ్ఞానవంతులం, మేము తెలివిగలవారు. మంచిదే, నీ తెలివి ఎంతవరకు, నీ యొక్క జ్ఞానం ఎంతవరకు అంటే భూమి మీద కదండి, మనుషుల జ్ఞానము కాదు. అందుకే నన్ను అంటాడు యెషయా గ్రంథము 55వ అధ్యాయము, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనములో ఆయన అంటాడు, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనంలో ఆయన అంటాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. హల్లెలూయా. ఎందుకు నా జనులు జ్ఞానము లేక నశించిపోతూ ఉన్నారంటే, నా తలంపులు మీ తలంపులు వంటివి కానే కాదు. ఈ దినాన్ని నిజమే మన జీవితాల్లో కూడా అనేక మంది ఇలాగ చేస్తే మనం మేలు పొందుకుంటామేమో, అలాగ చేస్తే మనం దీవించబడతామేమో అని మనుషుల ఆలోచన ప్రకారం నడుస్తూ వారి కుటుంబాల్లో కొన్ని వేదనకరమైన పరిస్థితులు తెచ్చుకుంటూ ఉంటారు. దేవుడు అంటాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కానీ కాదు అంటున్నాడండి. దేవుని సన్నిధానంలో మనం దేవుని చేత
ఆశీర్వదించబడుతున్నాం. ఆయన అద్వితీయుడైన దేవుడు అండి. ఆయన వంటి వాడు మరొకరు లేనే లేదు. ఆ దేవుడు నీ కొరకు ఈ యొక్క భూమి మీదకి వచ్చి ఆయన తన ప్రాణమును పెట్టి నీ యొక్క దోషము నుంచి విడిపించి నిన్ను కదండి యథార్థవంతునిగా మరలా చేసి ఉన్నాడు. నీవు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదండి. నీవు వెలుగులోనికి నడిపించబడాలండి. నీ జీవితంలో వెలుగు రావాలని ఆయన భూమి మీదకి వచ్చి ఉన్నాడు. అయితే ఆ వెలుగును మనము కలిగి ఉండాలి అంటే నెహెమ్యా ఏ విధంగా అయితే ప్రార్థన చేశాడు, నెహెమ్యా ఏ విధంగా అయితే ఒప్పుకున్నాడో, నెహెమ్యా ఏ విధంగా అయితే కన్నీరు విడిచాడో, అటువంటి ప్రార్థన జీవితాన్ని మనము కలిగి ఉండాలి. ఈ యొక్క 3 రకాల దోషములు మన జీవితంలో లేకుండా ఏం చేయాలంట? దేవుని ఎదుట ఒప్పుకోవాలి. ఒకటి మూల పాపము, రెండోది వంశపర పాపము, మూడోది చెప్పాలి ఏ పాపం అంట? మూడోది వ్యక్తిగత. ఈ 3 పాపములు లేదంటే ఈ యొక్క 3 దోషములు మన జీవితంలో ఒకవేళ ఉంటే, ఈ యొక్క దోషముల ద్వారా ఈ యొక్క పాపం అనేది మన కుటుంబాల మీద ఏలుబడి చేయడానికి మనమే అవకాశం ఇస్తున్నాం కనుక ఆ యొక్క పాపము మన కుటుంబాల మీద ఏలుబడి చేయకుండా దేవుని ఎదుట మొరపెట్టాలి. అందుకని యేసుక్రీస్తు వారు అంటాడు, పాపము చేయ ప్రతి వాడు పాపమునకు దాసుడు అంటాడు. ఆ యొక్క దాసత్వం నుంచి విడిపించడానికి ఆయన యొక్క భూమి మీదకి వచ్చి ఉన్నాడు. ఇంకా దాసులుగా మనం ఉండనే ఉండకూడదు, కానీ మనం స్వతంత్రులుగా మార్చబడాలి అంటే, నీ జీవితంలో నిజమైన స్వతంత్రం అనేది కలగాలి అంటే, నీ కుటుంబం అనేది ఆ యొక్క పాపము నుంచి ఏలుబాటు నుంచి బయటికి రావాలి అంటే, నువ్వు దేవుని ఎదుట ఏం చేయాలంట? ఒప్పుకొని కన్నీరు విడవాలి. ప్రార్థిద్దాం. అందరూ కూడా దయచేసి తల్ల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసుకున్నాం. ఒకవేళ ఇంకను మన కుటుంబాల మీద ఇంకా ఎటువంటి చీకటి ఏలుబడి చేస్తుందా? చీకటి శక్తుల్ని కుటుంబం మీద ఏలుబడి చేస్తుందా? అసమాధానం లేని పరిస్థితులు ఒకవేళ నీ కుటుంబంలో ఉన్నాయా? మరణం అనేది నీ కుటుంబాన్ని ఏలుబడి చేస్తూ ఉన్నదా? ఒకవేళ అటువంటి పరిస్థితులే ఉంటే దేవుని ఎదుట ఈ దినాన్ని నువ్వు మొరపెడితే, దేవుని ఎదుట నీ కుటుంబం కొరకు, దేవుని ఎదుట నీ కొరకు, దేవుడి కొరకు, నీ జనాంగము కొరకు నువ్వు మొరపెట్టినట్లయితే ఈ దినాన గొప్ప కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నావా? మొరపెడుతూ ఉన్నావా? ఆలకిస్తూ ఉన్నావా? దేవునిని పిలుస్తూ ఉన్నాడు కదా, ఆలకిస్తూ ఉన్నావా? నా సహోదరుని పిలుస్తూ అమ్మా అని పిలుస్తూ ఉన్నాడు. నేను పేరు పెట్టి అని పిలుస్తూ ఉన్న దేవుడు నమ్మదగిన దేవుడు. పిలిచిన దేవుడు నేను విడిచిపెట్టడానికి కాదు, కానీ ఆయన ఆశ్చర్యమైన వెలుగులోనికి నేను నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఇష్టపడుతూ ఉన్నావా? నువ్వు ఇష్టపడుతూ ఉన్నావా నువ్వు ఆయన యొద్దకు రావటానికి? నువ్వు ఇష్టపడుతూ ఉన్నావా యొక్క పాపం నుంచి తప్పించబడటానికి? ఆ యొక్క పాపం అనేది నీ కుటుంబాన్ని ఏలుబడి చేయకుండా దాని నుంచి తొలగించబట్టాక నువ్వు ఇష్టపడుతూ ఉన్నావా? దేవుని ఎదుట మొరపెడుతూ ఉన్నావా? నిజమే ప్రభు, అయా నిజమే దేవా, నేను అనేక పర్యాలు నీ మాటకుల్లో పడక నీ సన్నిధానంకు దూరం అయిపోయి అడుగు తండ్రి అయా లోకానికి దగ్గరైపోతూ అనేకమైన ప్రభు ఆ చీకటి పరిస్థితులు మా కుటుంబాల మీద దాడి చేయించున్నాయేమో. ఆ దినాన్ని మమ్మల్ని క్షమించువా అయా, మా దోషములు క్షమించువా అయా. అదిగో తండ్రి, నీ సన్నిధానంలో మొరపెడుతున్నాము దేవా, నీ సన్నిధానంలో ప్రార్థిస్తున్న మా ప్రార్థనకు జవాబు నువ్వా. మా కన్నీరు చూచిన దేవా, నెహెమ్యా ప్రార్థన ఆలకించిన దేవా, నెహెమ్యా